నిన్న మీరు గైడ్లైన్స్ రిలీజ్ చేశారు మత్స్యకార భరోసాకు సంబంధించి. ఎవరి కుటుంబంలో అయినా అంటే ఏ రేషన్ కార్డులో అయినా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం డిపాజిట్ అయినా పెన్షన్ వస్తున్నా, ఆ రేషన్ కార్డులో పెన్షన్ వస్తున్నా, ఆ రేషన్ కార్డులో ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి పథకాలు ఏమన్నా, ఆ రేషన్ కార్డుకి రైతు భరోసా లాంటి పథకాలు ఏమైనా వస్తున్నా మత్స్యకార భరోసా ఇవ్వము అని చెప్పి మీరు గైడ్లైన్స్ ఇచ్చారు. ఇది అన్యాయం కాదా? అంటే ఇప్పుడు వేటకెళ్ళే మత్స్యకారుడు వాళ్ళ పిల్లల్ని చదివించుకోకూడదా? ఐఎమ్ ఆస్కింగ్ వెరీ స్ట్రైట్ క్వశ్చన్. వేటకెళ్ళే మత్స్యకారుడు చేపల వేట మీరు నిషేధిస్తున్నారు, వాడు ఆగిపోవడంలా. మీరు వెళ్ళొద్దంటారు కాబట్టి వాడు ఆగిపోతున్నాడు. ఆగిపోతున్నారు కాబట్టి మనం వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇన్సెంటివ్ ఇస్తున్నాం అంతే తప్ప ఇదేదో మీ దయదాక్షిణ్యాల మీద ఆధారపడలేదు. ఇది గమనించాలి ముందు ప్రభుత్వమే నిర్దేశించింది మీరు వేటకి వెళ్ళొద్దని, అందుకని ప్రత్యామ్నాయంగా ఇన్సెంటివ్ ఇస్తున్నాం. ఇదేదో మీరు మీ దయాదాక్షిణ్యాలకు ప్రేమ ఒలకపోయడానికో చేస్తున్న గొప్ప పని కాదు ఇది. మీరు వద్దన్నారు కాబట్టి మేము వెళ్ళడం లేదు కాబట్టి మీరు మాకు ఇన్సెంటివ్ ఇస్తారు, అది మా హక్కు. అది అంత మాత్రాన మా పిల్లలు మేము చదివించుకోకూడదు, మా పిల్లలు మేము చదివించుకొని మీరు ఏదో పొరపాటున ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదో డబ్బులు పడి ఉంటే మాకు మత్స్యకార భరోసా ఇవ్వరంటే ఇది అన్యాయం కాదు. ఇది అంటే మత్స్యకార చేపల వేట చేసే ఎవడు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోకూడదు. రెండే, ఒకటి చదివించడం మానేయాలా లేదా చేపల వేటన్నా మానేయాలి. ఇదేనా ప్రభుత్వ విధానం? చాలా తప్పిది. ఫీజు రీఎంబర్స్మెంట్ పడడం అనేది గర్వంగా ఫీల్ అవ్వాలా. ఓ మత్స్యకారుడైనా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నాడు, మనం చదివించాలి, ప్రభుత్వం మన బాధ్యతని ఫీల్ అవ్వాలి తప్ప మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మీకు మత్స్యకార భరోసా ఇవ్వమంటే అది తప్పది. రైతు భరోసా డబ్బులు ఇస్తే మీకు మత్స్యకార భరోసా ఇవ్వము అంటే మత్స్యకారులు ఎవ్వరికీ కూడా భూములు ఉండకూడదా? తీర ప్రాంతంలో మత్స్యకారులకి చిన్న చిన్న జీడి తోటలు, చిన్న చిన్న కొబ్బరి తోటలు ఇవి ఉంటాయి. నువ్వు దానికి రైతు భరోసా ఏవో డబ్బులు పడుతున్నాయని చెప్పి మత్స్యకార భరోసా ఏమంటే ఏంటది? అన్యాయం కదా ఇది. ఆ రేషన్ కార్డులో పెన్షన్ ఉంటే మత్స్యకార భరోసా ఇవ్వరా? ఇది ఖచ్చితంగా ఈ గైడ్లైన్స్ అయితే మార్చుకోవాలి. అచ్చెన్నాయుడు గారు, మీరు మన జిల్లాని మీరు గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసేప్పుడు మీరు అధికారులకి మీరు డైరెక్షన్ ఇవ్వాలి. అధికారులు అన్నాక ప్రభుత్వం మీద ఎలా భారం తగ్గించాలా, ఎలా ఎగ్గొట్టించాలా అనే ఆలోచనతో వాళ్ళు గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తారు. మంత్రిగా మీ బాధ్యత, మీ పనేది. దీనివల్ల ఎంత నష్టం జరుగుతున్నది అన్నటువంటి దాన్ని అసెస్ చేయాల్సిన బాధ్యత ఆ కన్సర్న్ మంత్రిది. మీరు తక్షణమే గైడ్లైన్స్ని రివైజ్ చేయించి ఈ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ రైతు భరోసా, ఫీజు రీఎంబర్స్మెంటు, పెన్షను వాటిని రిమూవ్ చేయండి. మిగతా ఇంకేమన్నా అది చూసుకోవాలి. కానీ ఖచ్చితంగా ఇవి వచ్చినంత మాత్రాన మత్స్యకార భరోసా ఇవ్వమన్నటువంటిది అయితే పద్ధతి కాదు. మా హయాంలో సుమారుగా 1,19,000 1,20,000 మందికి మేము మత్స్యకార భరోసా ఇచ్చాము. మరి ఇంకా వీళ్ళు ఎన్యూమరేషన్ 18వ తేదీన అంటే రేపు చేస్తారు. ఫైనల్ ఫిగర్స్ అరైవ్ అయిన తర్వాత అవసరమైతే దీనిపైన మేము పోరాటం చేయడానికైతే మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేనైతే హితవు పలుకుతా ఉన్నాను.